వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని దీనిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా మాదిగలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారని అన్నారు. తమకు అనుకూలంగా వర్గీకరణ చేయమని కోర్టు తీర్పు వస్తే కొన్ని అంబేద్కర్ సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేయడం తగదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని అన్నారు. దశాబ్దాలుగా మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు నేడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని తీర్పిస్తే కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆనందరావు, కన్యకేశ్వరరావు, తాటిపర్తి రఘు, పలిగిరి చిన్నయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి ఈరోజు మాదిగలకు దక్కాల్సిన వాటాను కూడా 30 సంవత్సరాలు వెనక్కిపోయి ఈరోజు సుప్రీంకోర్టు భారతదేశం అత్యున్నత న్యాయస్థానము ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ప్రకటించింది. ఎందువల్లంటే వాళ్ళు అన్ని కమిషన్లు పరిశీలించి అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక అడిగి ఎస్సీల్లో కేటగిరేషన్ చేయాలనే విధంగా అన్ని కమిషన్ల వల్ల రిపోర్టులు తెప్పించుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల రిపోర్టులు తెప్పించుకొని అదేవిధంగా కేంద్రం నుంచి రిపోర్టు తెప్పించుకొని అన్నీ ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అనే ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మొన్న ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించడం జరిగింది. అందువలన ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుని ఈరోజు కొందరు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదు అన్యాయం అని ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించడం అది రాజద్రోహం కింద వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లు కొట్టేయడం కూడా జరిగింది. అప్పట్లో గత 20-25 సంవత్సరాలు కూడా మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ మేము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఎక్కడా కూడా మా పోరాటం ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసాం కానీ అంతున్నత న్యాయస్థానం మీద మేము ఎక్కడా కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వడం తప్ప ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలామంది అమరవీరులైనారు, చాలా కుటుంబాలు నాశనమైనాయి, చాలామంది జైలు పాలయ్యారు. ఈరోజు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికలు పరిశీలించి ఉషామహరా కమిషను, రామచంద్రరాజు కమిషను, లోహూర్ కమిషను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రం చేసుకోవచ్చనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయం అని మేము తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇటు చాలా రాంగ్ అనే విధంగా సుప్రీంకోర్టును శాసించే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మాదిగలకి ఏడ న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996-97లోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 4 సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా లబ్ధి పొందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అప్పుడు 4 సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయటం కూడా జరిగింది. ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ చెల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది. ఆ సుప్రీంకోర్టును కూడా మేము ఎప్పుడు కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. ఎందువల్లంటే
సుప్రీంకోర్టుకి అత్యంత వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఉండే ఎవిడెన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండే రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేసాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడా కూడా మేము తప్పు పట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అదే ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తుంటే అంబేద్కర్ సంఘంలో ముసుగులో కొన్ని సంఘాలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ ఈరోజు మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అటువంటిప్పుడు అంబేద్కర్ సంఘాలు అన్నీ తీసేసి మాల మహానాడని పెట్టుకుంటేనే సరిపోద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాలా మాదిగలు ఇద్దరు అన్నదమ్ములు. అలాంటి అన్నదమ్ములు అయినప్పుడు ఈరోజు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవట్లేదా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆస్తులు పంచుకోలేదు, ఎక్కడ వాళ్ళు అన్నదమ్ములు పంచుకోకుండా ఉన్నారా అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లే ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్ప అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు, ఇది జీర్ణించుకోలేని నాయకులు చాలా దీన్ని వస్తు పట్టిస్తున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి మాలా మాదిగలు అందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే తప్ప మన ఉనికి మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయిన అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. అందువల్ల దీని మీద చేయాల్సిన అవసరం లేదని ఒక్కసారి మా సోదరులను కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందువిధంగా పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా మాలా మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మీరందరూ మళ్ళా మాదిగలు కాడ నోటికి వచ్చిన అన్నాన్ని లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ చేయటం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేము అందరం కూడా రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.